అందరికీ నమస్కారం. నా పేరు రాజలక్ష్మి గుజ్జల, సంక్షేమ మరియు విద్యా సహాయకురాలు, నెల్లూరు జిల్లా. ఇటీవల ఏర్పడిన సంక్షేమ మరియు విద్యా సహాయకుల సంఘానికి ఉమెన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను మరియు యూడబ్ల్యూజీఏ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఈ నెల 17 నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేయనున్న సంక్షేమ మరియు విద్యా సహాయకుల ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గంలోని పలువురు సభ్యులు హాజరు కానున్నారు. కావున నంద్యాల జిల్లాలోని మన సంక్షేమ మరియు విద్యా సహాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యి మీ భాగస్వామ్యాన్ని ఉంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మరియు ఇది మన కోసం మనం ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక సమావేశం కావున మీ అందరూ కూడా మీ భాగస్వామ్యాన్ని ఉంచి మీ విలువైన సూచనలు సలహాలు ఇచ్చి భవిష్యత్తులో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మనకు సంబంధించిన అంశాల మీద ఎటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలి అన్న అంశాల మీద కూలంకషంగా చర్చించుకుందాం రండి. కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఇట్లు 2019 నుంచి మీరు అభిమానిస్తున్న సంక్షేమ మరియు విద్యా సహాయకురాలు రాజ్యలక్ష్మి గుజ్జల. అందరికీ నమస్కారం. నేను మీ బొత్తుల అంకమరావు. ఈ నెల 17వ తారీఖున నంద్యాలలో జరగనున్న నంద్యాల జిల్లా సంక్షేమ మరియు విద్యా సహాయకుల సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరం కూడా వస్తున్నందున నంద్యాల జిల్లాలో ఉన్న మన వెల్ఫేర్ మిత్రులందరూ కూడా తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరై ఈ విజయవంతం చేయాలని కోరుచున్నాం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఎజెండా ప్రస్తుత పరిస్థితుల మీద చర్చించడం, ప్రమోషనల్ ఛానల్ ఏర్పాటులో జరుగుతున్న ఇబ్బందుల గురించి చర్చించడం, అలాగే క్షేత్రస్థాయిలో ఏదైతే మనం ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కూలంకషంగా చర్చించి ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మేము ప్రభుత్వ పెద్దలతోనూ ఉన్నతాధికారులతోనూ సంప్రదించి పెద్దల సహాయంతో ఖచ్చితంగా వాటిని నెరవేర్చుకునేట్టు కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశం చాలా ముఖ్యమైనది. కావున నంద్యాల జిల్లాలో ఉన్న మన సంక్షేమ మరియు విద్యా సహాయకులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క సమావేశానికి హాజరు అయ్యి విజయవంతం చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లు మీ బత్తుల అంకమరావు. రాష్ట్రంలో పనిచేయుచున్న సంక్షేమ మరియు విద్యా సహాయక మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు పులిబండ్ల నరసింహారావు. మనము మొన్న రీసెంట్గా చిత్తూరు జిల్లాలో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు 17వ తారీఖున నంద్యాల జిల్లాలో కూడా మరొక మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాము. కాబట్టి నంద్యాల జిల్లాలో పనిచేయుచున్న మన తోటి సహోదరులు సంక్షేమ మరియు విద్యా సహాయక మిత్రులందరూ కూడా ఈ మీటింగ్కి రావాల్సిందిగా పేరు పేరున అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. మనకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలందరినీ కూడా మనం చర్చించుకొని వాటిని ఆల్రెడీ మనం అనేక రకాల రిప్రజెంటేషన్స్ వేరు నాయకులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉమ్మడిగా కలిసి అందరూ కూడా సమస్యల మీద పోరాడుతున్నాము. ఖచ్చితంగా మనకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతున్నప్పటికీ అతి తక్కువ మంది మాత్రమే గొంతెత్తగలుగుతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా రావాలి ముందుకి. మన సమస్యల మీద మనం పోరాటం చేయక తప్పదు. కాబట్టి రేపు జరగబోయే 17వ మీటింగ్కి ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా పేరు పేరున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. అందరికీ నమస్కారం. పులిబండ్ల నరసింహారావు. నంద్యాల వెల్ఫేర్ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు షేక్ మహబూబ్ బాషా. నేను కాకినాడ జిల్లాలో పిఠాపురం మండలంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మన రాష్ట్ర బాడీలో స్టేట్ ట్రెజరర్గా విధులు నిర్వహిస్తున్నాను. మరి ముఖ్యంగా నంద్యాల వెల్ఫేర్ మిత్రులందరికీ తెలియజేసేది ఏంటంటే, రేపు జరగబోయే 17వ తారీఖున జరగబోయే మన నంద్యాల జిల్లా బాడీ మీటింగ్కి తప్పనిసరిగా మీరందరూ కూడా హాజరయ్యి పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారని, ఇందులో మనం రేపు మన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, వెల్ఫేర్ మిత్రుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని మీద డిస్కషన్ చేసుకుని అక్కడ మనకి ఏదైతే సొల్యూషన్స్ ఇప్పుడు ప్రజెంట్ మన డిపార్ట్మెంట్లో ఫైల్స్ ఎలా మూవ్మెంట్ ఉన్నాయి, ప్రతిదీ ఏం జరుగుతుంది అనేది కూలంకుషంగా చర్చించుకోవడం కోసం, మరియు మీ అందరి కోసం మేమందరం రాష్ట్ర బాడీ నుంచి వేరే జిల్లాల నుంచి మీ అందరి కోసం మేము వస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా మన నంద్యాల వెల్ఫేర్ మిత్రులు అందరూ కూడా తప్పనిసరిగా ఈ మీటింగ్కి హాజరవుతారని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. నా పేరు చాంద్ బాషా. నేను సంక్షేమ అధికారిగా మార్కాపూర్ జిల్లాలో వర్క్ చేస్తున్నానండి. ప్రస్తుతం ఈ వీడియో మెసేజ్కి ముఖ్య కారణం ఏంటంటే, రేపు 17వ తారీఖు నంద్యాలలో జరగబోయే జిల్లా స్థాయి వెల్ఫేర్ల సమావేశానికి రాష్ట్ర సభ్యులమైన మేము నంద్యాలకు వస్తున్నామండి. కాబట్టి నంద్యాలలో పనిచేసే ప్రతి ఒక్క వెల్ఫేర్కి సగౌరవంగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీ జిల్లాలో జరిగే జిల్లా స్థాయి సమావేశానికి అందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ మీటింగ్లో ముఖ్యంగా చర్చ జరిగే అంశాలు ఏంటంటే, క్షేత్రస్థాయిలో ప్రతి వెల్ఫేర్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యల గురించి చర్చించుకుంటూ భవిష్యత్తులో మనకు
కావాల్సిన ప్రమోషన్ ఛానల్ని మనం ఎలా పొందాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన రేపు 17వ తారీఖు నంద్యాలలో జిల్లా స్థాయి చర్చల్లో ముఖ్య ఉద్దేశాలండి. దీనికి ముందు చిత్తూరులో కూడా జరిగింది, చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు రేపు 17వ తారీఖు జరిగే చర్చలకి మీరందరూ హాజరయ్యి దీన్ని కూడా బాగా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కోన వెంకట సత్యనారాయణ. నేను శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలస మండలం చీమలవలస స్వర్ణ గ్రామంలో సంక్షేమ మరియు విద్యా సహాయకునిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ అసోసియేషన్కి స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తూ ఉన్నాను. మిత్రులారా, రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు రాబోయే ఆదివారం నాడు 17వ తారీఖున నంద్యాల జిల్లాలో సంక్షేమ మరియు విద్యా సహాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించడానికి రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయవలసినటువంటి బాధ్యత మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ మరియు విద్యా సహాయకులదే. ఖచ్చితంగా రేపటి మంచి భవిష్యత్తు కోసం మనం గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొన్నటువంటి క్షేత్రస్థాయి సమస్యలు, అదేవిధంగా వాటికి పరిష్కారాలను ఎంచుకునే క్రమంలో మన రాష్ట్ర కమిటీకి మీ వంతుగా తగు సూచనలు ఇచ్చి రేపటి మంచి భవిష్యత్తుకు మీ వంతుగా సహకరిస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాము. తప్పకుండా ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ప్రార్థిస్తూ ధన్యవాదాలు మిత్రులారా. రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ మరియు విద్యా ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి.